భారతదేశ మార్కెట్‌లోకి మోంట్రా కంపెనీ వాళ్ళు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఈ27 అయితే లాంచ్ చేశారన్నమాట. ఇది ఏఆర్ఐ సర్టిఫికేషన్‌తో వచ్చిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఈ ట్రాక్టర్‌లో మీకు ఎటువంటి డీజిల్ లాంటిదేమీ అవసరం లేదని చెప్తున్నారు. గేర్ సిస్టమ్ అయితే ఉండదని చెప్తున్నారు. కంప్లీట్‌గా ఆటోమేటిక్‌గా ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ని అయితే నడపొచ్చు అనేది చెప్తున్నారన్నమాట. సో మీకు ఈ ట్రాక్టర్ యొక్క డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది. సో సాధారణ డీజిల్ ట్రాక్టర్‌తో పోల్చుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ పనులైతే చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. పొల్యూషన్ అనేది ఉండదు. తక్కువ వైబ్రేషన్ ఉంటుందని చెప్తున్నారు. అలానే కాస్ట్ ఆఫ్ ఓనర్‌షిప్ ఏదైతే మీరు పెట్టుబడి పెడతారో దానికి సంబంధించిన డబ్బులు ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వివిధ రకాల అప్లికేషన్స్ కోసం ఈ ట్రాక్టర్ ని కావాలంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఉదాహరణకి హార్టికల్చర్ ఇండస్ట్రీస్ కోసం, లేకపోతే వ్యవసాయం సంబంధించిన అప్లికేషన్స్ కోసం, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం, అలానే డైరీ మరియు పౌల్ట్రీ అప్లికేషన్స్ అంటే కేవలం వ్యవసాయమే కాదు, వివిధ రకాల సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఈ ట్రాక్టర్ అయితే ఉపయోగించుకోవచ్చు. దానికి తగ్గట్టుగా రేర్ సైడ్ కస్టమైజబుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. అలానే ఇది ఇండియాలోనే తయారు చేసినట్టుగా ఒక వీడియోని కూడా డిస్ప్లే చేస్తున్నారు. వివిధ రకాల టెస్టింగ్లు చేసి ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ని అయితే డెవలప్ చేశారని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. మీరు చూడొచ్చు డిఫరెంట్ టఫెస్ట్ ఫీల్డ్స్ని ట్యాకిల్ చేసే విధంగా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ పనిచేస్తుందని చెప్పి దాన్ని అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట. సో ఇది వీళ్ళ ఓన్ ఫ్యాక్టరీలోనే తయారు చేసిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అనమాట. సో ఇది మోంట్రా ఎలక్ట్రిక్ సంబంధించిన ఫ్యాక్టరీ. సాయిల్ విత్ అన్కాంప్రమైజ్డ్ స్ట్రెంత్ అనే పాయింట్తో ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అయితే హైలైట్ చేస్తున్నారు. సో వివిధ రకాల కాంపోనెంట్స్ని వివిధ రకాల స్టేజెస్లో ఈ ట్రాక్టర్ని ఎలా బిగిస్తున్నారు, అలానే ఎలా టెస్టింగ్ చేస్తున్నారు, ఆ పాయింట్స్ అని ఫైనల్గా దీన్ని ఎలా అసెంబ్లింగ్ చేస్తున్నారు, బ్యాటరీ ప్యాక్ ఎలా ఫిట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం అయితే చూడొచ్చు. ఇక ఈ27 ఎలక్ట్రిక్ ట్రాక్టర్లో ఉన్న టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 27 హార్స్ పవర్ల పవర్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం 4 వీల్ డ్రైవ్ అంటే 4 చక్రాలకు కూడా మోటార్ అయితే ఉంటుంది. కాకపోతే ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. కావాలంటే 2 వీల్ డ్రైవ్ కావాలంటే 2 వీల్ డ్రైవ్ తీసుకోవచ్చు, లేకపోతే 4 వీల్ డ్రైవ్ కావాలంటే 4 వీల్ డ్రైవ్ తీసుకోవచ్చు. 2 వీల్ డ్రైవ్ అంటే మోటార్ వచ్చి రెండు చక్రాలకి అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ ట్రాక్టర్ యొక్క టార్క్ వచ్చి 90 న్యూటన్ మీటర్లు అయితే ఉంటుంది. ఇందులో 22.32 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. మాక్సిమం ఛార్జర్ వచ్చి 6.3 కిలోవాట్ల ఛార్జర్ అయితే ఇస్తారని చెప్తున్నారు అనమాట. అప్లికేషన్ బట్టి ఆ రన్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నారు అనమాట. అందుకనే రేంజ్ అనేది మెన్షన్ చేయలేదు, రన్ టైం అనేది మాత్రం అయితే మెన్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ బట్టి మారుతుందని చెప్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కూడా వీళ్ళు ఎల్ఎఫ్పి ప్రిస్మాటిక్ సెల్స్ అయితే ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ ఇందులో మాక్సిమం పవర్ వచ్చి 22.86 హార్స్ పవర్ అయితే వస్తుందని అనమాట. అలానే ఇందులో పీటీఓ స్పీడ్ వచ్చి 540 మరియు 1000 ఆర్పిఎం తో అయితే ఈ పర్టికులర్ ట్రాక్టర్ అయితే పనిచేస్తుందని చెప్తున్నారు. ఇక హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 770 కేజీల బరువున్న వస్తువులను కూడా ఇది లిఫ్ట్ చేయగలదు అనమాట ఈ ట్రాక్టర్. ఇక టైర్ సైజ్ చూసుకున్నైతే 4 వీల్ డ్రైవ్ అయితే మనకి 14 అంగుళాల టైర్స్ అయితే వస్తాయన్నమాట. ఇది ఫ్రంట్ టైర్స్. అదే రేర్ సైడ్ వచ్చి 24 అంగుళాల టైర్స్ అయితే వస్తాయన్నమాట. ఇందులో మనకి ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే 8 ఫార్వర్డ్ 2 రివర్స్ గేర్స్ అయితే మొత్తం 8 గేర్స్ తో ఈ ట్రాక్టర్ అయితే పనిచేస్తుంది అనమాట. స్లైడ్ షిఫ్ట్ కూడా ఈ ట్రాక్టర్ లో పాటు అయితే ఇస్తున్నారు అనమాట. అలానే ఈ27 ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఏదైతే ఉందో ప్రెసెంట్ 10 రాష్ట్రాల్లో అయితే అందుబాటులో ఉంది. మొత్తం 17 డీలర్షిప్స్ లో అయితే ఈ ట్రాక్టర్ అయితే అందుబాటులో తీసుకొచ్చు అని చెప్తున్నారు. దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 10.75 లక్షల రూపాయల ఎక్స్‌షోరూమ్ కాస్ట్ కి అయితే ఈ ట్రాక్టర్ అయితే భారతదేశ మార్కెట్ లో తీసుకొచ్చారు. అలానే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ని ఎవరైనా కొనాలనుకుంటే కనుక ముందుగా అయితే బుకింగ్ చేసుకోవాలన్నమాట. ప్రీ బుకింగ్ ఏదైతే ఉందో వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ నేమ్, మొబైల్, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తే కనుక వీళ్ళ టీం అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారని అయితే ఇక్కడ మెన్షన్ చేస్తుంది అనమాట. ఈవెన్ మనకి మోంట్రా సంబంధించిన షోరూమ్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అందుబాటులో ఉంది. ఉదాహరణకి విజయవాడలో కూడా మనకి మోంట్రా సంబంధించిన షోరూమ్ అయితే అందుబాటులో ఉంది. బట్ అది స్పెసిఫిక్ గా ఆటో షోరూమ్ అయి ఉండొచ్చు. మరి ట్రాక్టర్లు కూడా అందుబాటులోకి వస్తారైతే క్లారిటీ లేదు, కానీ షోరూమ్ అయితే అక్కడ అయితే అందుబాటులో ఉందన్నమాట. అలానే ఈ ట్రాక్టర్ సంబంధించిన ఎగ్జాక్ట్ వారంటీ డీటెయిల్స్, ఎన్ని సంవత్సరాల పాటు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ మీద వారంటీ ఇస్తారు, ఈయన ఒక సమాచారాన్ని అయితే మాత్రం ఇంకా మెన్షన్ చేయలేదు. సో డెలివరీస్ కానివ్వండి, ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు వస్తాయని అయితే మెన్షన్ చేయలేదు. ఎవరైతే రైతులకు కానివ్వండి డిఫరెంట్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో ట్రాక్టర్ కావాలనుకున్న వాళ్ళకి మోంట్రా కంపెనీ వాళ్ళ నుంచి ఒక మంచి ఆప్షన్ తీసుకొచ్చారని అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఇది మోంట్రా కంపెనీ నుండి మార్కెట్ లో తీసుకొచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రాక్టర్, ఏఆర్ఐ సర్టిఫికేషన్ తో వచ్చిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అని మెన్షన్ చేస్తున్నారు. మరి ఒకవేళ మీరు ఆల్రెడీ ట్రాక్టర్ ఉపయోగిస్తున్నట్లయితే ఈ ట్రాక్టర్ పై మీ అభిప్రాయం ఏంటి? సో ఈ హార్స్ పవర్ 27 హార్స్ పవర్ ట్రాక్టర్ మీకు సరిపోతుందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రెండు మాదే షేర్ చేద్దాం లేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక కోసం ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.